హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన స్టాక్ మార్కెట్ ఛానల్. ఈ వారం మనం ఎఫ్విజీ గురించి డిస్కషన్ చేశాము అండ్ దాని బ్యాక్ టెస్టింగ్ కూడా ఈ వీక్ మొత్తం మార్కెట్లో ఎలా ఉంది, ఏమైనా ఛాన్సెస్ దొరికాయా ట్రేడ్కి అనేది చూద్దాం అనుకున్నాము. ఇప్పుడు ఈరోజు 16th of July. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ 11:25కి ఒక క్యాండిల్ అయితే వచ్చింది, ఫేర్ వాల్యూ గ్యాప్. ఇక్కడ 1 2 3 క్యాండిల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ యొక్క హైని అండ్ థర్డ్ క్యాండిల్ యొక్క లోని మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఈ రెండింటి మధ్యలో గ్యాపే ఫేర్ వాల్యూ గ్యాప్. మార్కెట్ కాసేపు టైంపాస్ చేసి ఆ ఫేర్ వాల్యూ గ్యాప్లోకి వచ్చి మళ్ళీ అప్వర్డ్ డైరెక్షన్ అయితే ఇచ్చింది. చాలా మంచి డైరెక్షన్, అంటే మంచి మూమెంట్ అయితే వచ్చింది. ఇప్పుడు ఇదే మనం ఇంకొక స్టాక్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇది కోల్పాల్ స్టాక్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ 1 2 and 3 ఓకేనా ఫ్రెండ్, 3 రెడ్ క్యాండిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ రెడ్ క్యాండిల్ యొక్క లోని నేను మార్క్ చేసుకుంటున్నాను అండ్ థర్డ్ రెడ్ క్యాండిల్ యొక్క హైని మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే కాసేపటి తర్వాత స్టాక్ మళ్ళీ రిట్రేస్ అయ్యి ఈ ఫేర్ వాల్యూ గ్యాప్లోకి వచ్చి కాసేపు టైంపాస్ చేసి మళ్ళీ డౌన్వర్డ్ మూమెంట్ అయితే ఇచ్చింది. అంటే ఇక్కడ మనకి మూమెంట్ అయితే తక్కువనే కనబడుతుంది, కాకపోతే కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలని నా రిక్వెస్ట్. ఎప్పుడైనా 3 గ్రీన్ క్యాండిల్స్ వచ్చినాక ఫేర్ వాల్యూ గ్యాప్ ఐడెంటిఫై అయితే మళ్ళీ మార్కెట్ అందులోకి రీట్రేస్ అయితే పైకి వెళ్ళే ఛాన్సెస్ చాలా మట్టుకు ఉంటాయి. అలాగే రెడ్ క్యాండిల్స్ వచ్చినప్పుడు 3 రెడ్ క్యాండిల్స్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఐడెంటిఫై అయితే మళ్ళీ మార్కెట్ రీట్రేస్ అయ్యి ఫేర్ వాల్యూ గ్యాప్లోకి వస్తే మళ్ళీ డౌన్వర్డ్ డైరెక్షన్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.